రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మ. మనీ మెడిటేషన్ చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. మనీని అట్రాక్ట్ చేయాలన్నా చాలా మంది మనీ బ్లాక్ అవుతూ ఉంటుంది. మనీ బ్లాక్ అయింది, రాలేదు, మేము బయట వాళ్ళకి ఇచ్చాం, మాకు టైంకి తిరిగి రాలేదు, ఇబ్బంది పడుతున్నామని చెప్పేవాళ్ళు ఉంటుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏ విధంగా? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రధాన పాత్ర పోషించేది కూడా ఈ మనీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇందులోనే సీక్రెట్ అంతా ఉంది. మీరు చెప్పేటట్టు మనీ స్టక్ అయిన మనీ రావాలన్నా, మనం ఉన్న మనీని పెంచుకోవాలన్నా, మనకి ఇంకా డెవలప్మెంట్ కావాలన్నా ఆ కోరికలన్నీ కూడా మనీ మెడిటేషన్లోనే తీరుతాయి మనకి. అయితే మెడిటేషన్ అనేది ఎన్ని రకాలు ఉంటుందని కూడా మనం తెలుసుకుందాం. చాలా పద్ధతులు ఉన్నాయి, కానీ మనకు ఉండేది శ్వాస మీద ధ్యాస, అవేర్నెస్ మెడిటేషన్, మనీ మెడిటేషన్, ప్రధానంగా ఈ 3 ప్రజెంట్ ఉన్నాయి. అయితే మెడిటేషన్ అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి అనేది మనం తీసుకుంటే, మెడిటేషన్ వల్ల ఫస్ట్ హెల్త్ వస్తుందమ్మ. అది మనం మెడిటేషన్లో కూర్చునేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో వచ్చి పుష్కలంగా వచ్చి మనని హీలింగ్ చేస్తుంది. అలాగే ప్రాణశక్తి ప్రవాహం కూడా అద్భుతంగా జరుగుతుంది. ప్రాణశక్తి మన బాడీ మొత్తం మీద అద్భుతంగా జరగడం వల్ల ఏమవుతుందంటే, మనకి కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. అది డీప్గా వెళ్ళి మెడికల్కి కూడా అందనన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుంది ప్రధానంగా. అది దీనివల్ల ఏమవుతుందంటే, దీంట్లో ఎలాంటి కులమత భేదాలు కానీ చిన్న పెద్ద కానీ తేడా లేకుండా ఎవరైనా చేసుకునేది ఈ మెడిటేషన్లో ఉంది కదా. అంత అద్భుతంగా మనకి ఈ మెడిటేషన్ పనిచేస్తుంది. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, చెప్పమంటారా? అయితే యాక్చువల్గా నేను 20 years బ్యాక్ దీంట్లోకి వచ్చాను. 20 years అయింది నాకు. యోగా, మెడిటేషను, ప్రాణాయం ఇవన్నీ నాకు సబ్జెక్ట్ అప్పటి నుంచి తెలుసు. మహానుభావుడు ఈ రూపంగా చెప్పుకోవాలి. నాకు చాలామంది గురువులు ఉన్నారు. ప్రధాన గురువు భిక్షమయ్య గురూజీ, ఆయన నాకు నేర్పించారు. అప్పటి నుంచి దీన్ని నేను ఫాలో అవుతున్నాను. చాలా లైఫ్ సమూలంగా మారిపోయి ఒక క్లాస్ వల్ల. ఎలాగంటే ఆయన ఇవన్నీ నేర్చుకుంటూ ఫాలో అవుతూ ఒక రోజు ఏం చేశారంటే 250 members మేమంతా ఉన్నాం. ఎవరైతే పెర్ డే 15 hours మెడిటేషన్లో కూర్చోగలరో వాళ్ళు పేర్లు ఇవ్వండి అని చెప్పారు. ఎన్ని గంటలు? 15 hours పెర్ డే వితౌట్ ఫుడ్. ఎవరైనా చేయగలరా? అయితే ఆ 250లో 50 numbers నేమ్స్ ఇచ్చాం. మిగతా 200 numbers డ్రాప్ అయిపోయారు. అమ్మ మా వల్ల కాదని. మట్టపల్లి, మీకు ఐడియా ఉంటుంది, మట్టపల్లి దగ్గర కృష్ణానది ఒడ్డున టీటీడీ కళ్యాణ మండపంలో 50 numbers మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 4 o'clock లేపి ఒక 1 hour ఫ్రెష్ అప్ అయిపోయాక 4 నుంచి నైట్ 10 వరకు మధ్యలో బ్రేక్ ఒక 1/2 hour ఇచ్చేవాళ్ళు. వెజిటబుల్ సలాడ్స్, కొబ్బరి జ్యూసు, అదే ఫుడ్. ఇంకా మన ఫుడ్ లేదు. అది తీసుకుంటూ 15 hours పెర్ డే మెడిటేషన్ చేస్తే ఆ అద్భుతం ఏంటో అప్పుడు లైవ్లో మనకి తెలిసింది. బై పర్సనల్ ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. ఏవో వీడియోలు చూసి పుస్తకాలు చదివిస్తే మెడిటేషన్ రాదు. చేస్తే ఏమో తెలుసు, ఫస్ట్ 1/2 hour విపరీతమైన ఆలోచనలు ఏవేవో ప్రవాహంలా వస్తూ ఉంటాయి. ఒక రకంగా హెడేక్ కూడా వచ్చేస్తుంది ఆ టైంలో. కానీ అలాగ 45 minutes దాటాక తగ్గుతుంటుంది ఉధృత. 1 hour దాటేసరికి బ్లాంక్ అవుతుంది మైండ్. ఒక్క ఆలోచన కూడా రాదు మీకు. బ్లాంక్ స్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ 1 hour బాడీ అలా తిరుగుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ 1 hour అయ్యేసరికి బాడీ అలాగా ఆకాశంలో లేస్తున్న ఫీలింగ్, బాడీ మొత్తం తేలిపోతుంది. ఆ ఫీలింగ్ వచ్చింది. తర్వాత అలాగే సముద్రం అడుగుకి మన బాడీ వెళ్ళినట్టు, అక్కడ చిన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న చేపలతో మనం ఆడుకున్న ఫీలింగు, ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. నెక్స్ట్ తర్వాత స్టేజ్లో ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. ఒక ట్రైను ఫాస్ట్గా వెళ్తే ఎలా ఉంటుందో మన బాడీ కళ్ళు మూసుకుని చీకట్లో ఉంటుంది, కానీ అంత ప్రవాహంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సరే, అంత అద్భుతమైన ఫీలింగు దాంట్లో ఉంది. అది మెడిటేషన్లో అది ఎక్స్పీరియన్స్ అయినలో తెలుస్తుంది, మామూలు తెలియదు. అయితే ఇది పక్కన పెడితే ఇలా ఉంటుంది. దాంట్లో మనీ మెడిటేషన్కి వచ్చేసరికి ఇలా ఇన్ని గంటలు అవసరం లేదమ్మా. చాలామంది భయపడవచ్చు, అన్నీ అవసరం లేదు. జస్ట్ 15 to 20 minutes మనీ మెడిటేషన్ చాలు. మన కోరికలు మీరు చెప్పినట్టు మన డబ్బును ఆకర్షించాలన్నా, మనకు బంగారం కావాలన్నా, ఎలాంటి కోరికలు తీరాలన్నా మన ఈ మనీ మెడిటేషన్లో చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో ఉంది. మన ఎఫర్మేషన్స్ అన్నీ అది కూడా డే టైంలో ఏదో టైంలో మామూలు మెడిటేషన్ చేయకూడదు. ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో ఇది మీరు ఏది కోరుకుంటుంది కాన్సన్ట్రేట్గా ఒక గురుముఖంగా చేయగలిగితే అది అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీ కోరికలన్నీ 100% తీరుతుంది, దాంట్లో డౌటే లేదు. అది ఈ పద్ధతిని మనం ఎలా ఫాలో అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది మెడిటేషన్కి కూర్చొనే ముందు బాడీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అవును, మన మైండ్ని, మనసుని ఏకం చేసి ప్రిపేర్ చేసుకోవాలి. కూల్గా ఉండాలి, హ్యాపీ మూడ్లో ఉండాలి. ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ బాడీలో ఉండకుండా చూసుకోవాలి. లేనిపోయిన ఆవేశం, కావేశం, ఉధృత ఇలాంటివి ఏమీ లేని స్థితిలో ఉంటేనే మీరు అక్కడ కూర్చోవాలి. లేకపోతే అసలు మెడిటేషన్ చేయకూడదమ్మా. అది రివర్స్ అయిపోద్ది, వ్యతిరేకంగా పనిచేస్తుంది.
పాజిటివ్ కంటే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆ స్థితి ఎప్పుడు జరుగుతుంది? ఎర్లీ మార్నింగ్ అయితేనే మనకు ఆ స్థితి ఉంటుంది. ఓకే, అదే బ్రహ్మ ముహూర్తంలో అయితే ఇంకా బాగుంటుంది. అంటే బ్రహ్మముహూర్తం 3:45 to 5:30 చెప్పుకున్నాం, కానీ అంత అవసరం లేదు. 4:30 లేచినా మనం 5 o'clock, హాఫ్ అన్ అవర్ చాలు కదా. ఓకే, చాలామంది అంత ఎర్లీగా ఏం లేస్తాం సార్ అంటారు. 4:30 కంఫర్ట్ కదా. ఇప్పుడు అట్లీస్ట్ 5కి లేచి 5:30 చేయాలి, హాఫ్ అన్ అవర్ మనకు చాలు మన మనీ మెడిటేషన్కి. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చేవాళ్ళు ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో అయితే ఈ మనీ మెడిటేషన్ ఇది ఎలా చేయాలి, ఎఫర్మేషన్స్ మనం ఎలా చేయాలి, ప్రాపర్ వేలో ఎలా చేయాలి, దాని సిస్టమ్ అనేది ఉంటుంది. దానికి ఒక 1 hour పైన చెప్పడానికి టైం పడుతుంది. ఇక్కడ మనకి ప్రోగ్రాంలో చెప్పడానికి కుదరదు. అయితే మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో చాలా కంటెంట్ ఉంది. ఈ 5 days ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. చాలా కంటెంట్తో పాటు ప్రధానంగా పోషిస్తుంది అది. ఇప్పుడు మన తీసుకునే ఏ కోరికనైనా నెరవేర్చడానికి దీని 100% మనం ప్రూవెన్ అవుతుంది. దీనికి మనకి 6 to 7 1 hour ప్రోగ్రామ్ 5 days ఉంటుంది. June 15th నుంచి మనకి ప్రోగ్రామ్కి అటెండ్ అయితే టోటల్గా అన్ని కంటెంట్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, నెక్స్ట్ సమూలంగా లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అవుతుంది. ఓకే, మన ఆర్డినరీ పీపుల్ నుంచి ఎక్స్ట్రాడినరీ పీపుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు ఎలాంటి చికాకులు ఉన్నా తొలగిపోతున్నాయి. నెక్స్ట్ ఎలాంటి జాబ్ కావాలి, ఎలాంటి కోరికలు కావాలన్నా అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది ఒక సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశం మనకి ప్రోగ్రాంలో ఉంది. ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకుండా అటెండ్ అయితే చాలా అద్భుతంగా లైఫ్ని లీడ్ తప్పకుండా సార్. చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగానే చాలా మందికి మనీ స్ట్రక్ అయి ఉంటుంది, మనీ రాదు. బయట దీన్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉంటుంటాం, అది కోల్పోయే ఛాన్స్లు మనం చూస్తూ ఉంటుంటాం. గోల్డ్ ఎక్కడో బ్యాంకులలో పెడుతూ ఉంటారు, ఎంత తీసుకుందామన్నా బయటికి రాత, టైంకి మనీ ఉండవు. ఇలా మనీ బ్లాకేజెస్ ఎప్పటికప్పుడు మనుషులు కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మీరు నిర్వహించబోతున్న June 15th క్లాస్ హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు. 100% అమ్మ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బ్లాక్స్, ఆ ఫ్రేమ్స్ స్టక్ అయిపోయి ఉంది ఫస్ట్ మైండ్లో. దీన్ని డిలీట్ చేస్తూ ఉంటాం. దీన్ని రిమూవ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ మనం రీప్రోగ్రామ్ చేస్తాం ప్రతి మనిషికి. దానివల్ల మీరు అనుకున్నవన్నీ ఫ్రెష్గా నెరవేరుతాయి. చెప్పాను కదండి, ఒక ల్యాప్టాప్ని వైరస్ ఉంటే క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ వే మన బ్రెయిన్లో ఉండే ఎప్పటి నుంచో పేరుకుపోయిన బ్లాకేజెస్ ఉంటాయి, నెగిటివ్ బ్లాక్స్, అవన్నీ ఫ్రేమ్స్ కట్టి ఉంటాయి. దాన్ని అంతా రిమూవ్ చేసుకునే ప్రోగ్రామ్ అని దాంట్లో ఉంది. అది చేసిన తర్వాత దీన్ని అప్లై చేస్తే 100% మీరు అనుకున్నవన్నీ పక్కగా దొరుకుతాయి. కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. సమూలంగా మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మనీ మెడిటేషన్కి సంబంధించి కనుక మీరు క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే June 15th సూర్యనారాయణ గారు నిర్వహించబోతున్న క్లాస్లో మనీ మెడిటేషన్ క్లాస్ కూడా ఉండబోతుంది. స్ట్రక్ అయిన మనీ బ్లాకేజెస్ చాలా ఉంటుంటే వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ ద్వారా అంటే రూట్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలన్న దానిపైన అవగాహన వస్తూ ఉంటుంది. ఎవరైనా క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సూర్యనారాయణ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.